హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ పానకం అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రండి పానకం తయారు చేద్దాం. పానకం తయారు చేసే విధానం చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు చూడండి. తురిమిన బెల్లం చూడండి, సబ్జా గింజలు రాకండి, ఇదిగోండి పానకంలో వేద్దాం. మిరియాలు, యాలకుల పొడి, గ్లాస్ వాటర్ అని పానకం తయారు చేద్దాం రండి. తురిమిన బెల్లం చూడండి కొంచెం గడ్డల్లో ఉన్నాయి, బాగా నలుపుకుందాం. వాటర్ పోస్తాం. ఈ బెల్లం మొత్తం అంతా కరగాలండి. చూడండి ఇంకా ఈ పలుకులు ఉన్నాయి, ఇవి చూడండి ఇలా నొక్కుతున్నాను చూడండి, కరిగిందండి. చూడండి యాలకుల పొడి వేస్తాను. చాలు 5 యాలకులు, మిరియాలు చిన్న ప్యాకెట్ అండి ఇది, సబ్జా గింజల ఆకు, చూడండి అన్నీ వేసాను కదా, బాగా కలపాలండి. ఈ ఫ్లేవర్ అంతా ఇందులోకి రావాలి కదండి, మరి అందుకోసం ఈ యాలకి తొక్కలు తీసేద్దాం. చూడండి తొక్కలు తీసాను. మంచి వాసన వస్తుంది, బాగుంది. పానకం తయారైందండి. చూడండి ప్రసాదం, అటుకులు, వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, అది, బెల్లం 3 కలిపి ప్రసాదం. మా అమ్మాయికి ఇష్టమండి ఇది, శ్రీరాముడికి చాలా ఇష్టం అండి. శ్రీరాముడికి ఇష్టమైన పానకం, అటుకుల ప్రసాదం చూసారా. పూజ దగ్గర పెట్టుకుంటాం కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 సార్లు అనుకోవాలండి. అనుకుంటే అంతా మంచి జరుగుతుందండి. ఇదిగోండి సీతమ్మ శ్రీరామ అనుకుంటూ ప్రసాదాలు రామయ్య దగ్గర పెట్టాలండి. సరేనండి. చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దామండి. సరేనండి, బాయ్.